రాజ్యాంగ హక్కుల సాధన కోసం నవంబర్ 26న హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక ఆంజనేయులు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ మాల మహానాడు తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే రాజ్యాంగ హక్కుల సాధన సభ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునివ్వడం జరుగుతుందని, ఆదేశాల వరకు మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ 26న నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక ఆంజనేయులు, ఎలక రాజు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో జరగనున్న జంతర్ మంతర్ల కార్యక్రమానికి అధిక సంఖ్యలో మాలలు, మాల అనుబంధ కులాలు, దళితులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయానికి వచ్చే వరకు రోస్టర్ విధానంలో జీవో 29తో పాటు 99 జీవో ఎత్తివేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అనేక శాతం మాలలు ఉన్నారని చెప్పి అందరూ మాట్లాడుతుర్రు. మనల్ని దొంగలు అంటుర్రు, లంగలు అంటుర్రు. మాలలను మాల ఎమ్మెల్యేలారా, మాల ఎంపీలారా, మాల మంత్రులారా, మాల ఎమ్మెల్సీలారా, మాల జాతి బిడ్డలు కాలిపోతే చూసుకుంటుంటే మీరు మానవులా కాదా? మీకు మీరు ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాల మంత్రులు, మాల ఎంపీలు, మాల ఎమ్మెల్యేలు రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించి మరి మంచిగా చాలా మంచి విధానంతో ఉన్నట్టయితే రానున్న తరంలో మన జాతిని కానీ రిజర్వేషన్లో మనల్ని గెలిపిస్తారు. లేకపోతే రానున్న స్థానంలో మనకు జరగబోయే ఎలక్షన్లలో ఎస్సీ రిజర్వేషన్లలో మాలలకు అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మీ జాతి ఇందిరానగర్లో హలో మాలా చలో ఢిల్లీ కరపత్రాన్ని పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలను అణచివేసే దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తుంది. కాబట్టి మరి ఏదైతే రోస్టర్ విధానం ఉందో 20 నుంచి 15% తగ్గించాలని డిమాండ్తో హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమానికి తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి మాలలంతా కుటుంబానికి 2 చొప్పున వచ్చి మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఉన్నది.